ఇక్కడేంటి మనము శరీరం కాదు. ఏంటి మరి? ఆత్మ. మనం శరీరం అని అనుకునే వాళ్ళు, ఆ స్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళు అజ్ఞానులు. ఎందుకంటే శరీరము చనిపోతే ఇగ, ఇగ చనిపోయినట్టే. ఇగ ఏం లేదు అంతా అయిపోయిందనుకుంటారు. అయ్యో! నాకు ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో నష్టాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి, ఎన్నో సమస్యలొస్తున్నాయి. వీటన్నిటిని ఎందుకు నా జీవితం అని చాలా మంది జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంగ ఈ దేహ స్థితిలో, ఈ శరీర స్థితిలోనే ఉంటున్నారు వాళ్ళు. ఇంక ఇది పోతే ఇగ అంతా పోయిందనుకుంటున్నారు. లేదు. మనకు 'దేహినోస్మిన్ యదా దేహే కౌమారం' అనే శ్లోకం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఓకే. అంటే ఏంటి? మనము అంటే శరీరం అంటే ఆత్మ. అంటే ఏంటి? శరీరం నుంచి అప్పుడు ఆత్మ నిష్క్రమిస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరం నశించిపోయిందో, ఎప్పుడైతే శరీరం ఖరాబయిపోయిందో, అప్పుడు శరీరాన్ని తీసి మనము అవతల పడేస్తాము. అంటే తీసుకుపోయి ఎక్కడనో ఏదో చేస్తాము. దహనం కానీ లేదా అక్కడ పూడ్చిపెట్టేస్తాము. అప్పుడు మనకిక్కడ జాయింట్ ఇక్కడ సిల్వర్ కార్డ్ ఉంటుంది మనకు. ఈ ఈ శరీరం నశించిపోయినప్పుడు ఈ జాయింట్ సిల్వర్ కార్డ్ మనకు కట్ అయిపోతుంది. అప్పుడు ఈ శరీరంకు, ఆత్మకు సంబంధం ఉండదు. చూడండి కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాము. శరీరం నశించిపోయినప్పుడు ఆ శరీరం నుంచి ఆత్మ నిష్క్రమించినప్పుడు దాని చుట్టూ తిరుగుతా ఉంటది. లోపలికి దూరుతా ఉంటది. కానీ లోపల ఉండదు అది. లోపలికి రావాలని చాలా ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఆ జాయింట్ అక్కడ కట్ అయిపోతది. అందుకని దానికి దీనికి సంబంధం ఉండదప్పుడు. అప్పుడేమనిపిస్తుంది? మనకు మానవ జన్మ అనేది ఎన్నో జన్మలెత్తితే మనకి మానవ జన్మ అనేది వచ్చింది. మనం ఇంతకు ముందుకు చెప్పుకున్నాము మనము. మార్నింగ్ క్లాస్‌లో ఆహ్, సమయమే సాధనలో చెప్పుకున్నాము. మానవ జన్మ అనేది ఎంతో అరుదైనది. అందులో ఇంకా మానవ జన్మ తీసుకోవడమే అరుదైనది. అంటే ఇంకా అందులో ఇంకా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయడం అనేది ఇంకా అరుదైనది. ఓకే. అప్పుడేమవుతుంది మనం మన కొన్ని కొన్ని విషయాలకు గురైపోయి, సమస్యలకు వాటికి వీటికి లోనైపోయి క్షణికావేశంలో మన జీవితాన్ని మనం మధ్యలోనే తుంచేసుకుంటాము. అప్పుడు ఆత్మ అనేది ఇంకా క్షోభిస్తుంది అప్పుడు. అయ్యో! నేను అందరిని వదిలేసి వచ్చేసానే క్షణికావేశంలో అందరిని దూరం చేసుకొని వదిలేసి వచ్చేసానే. నేను చేయవలసిన పని చేయకుండా వచ్చేసానే. మనం ఏంటి ఇక్కడకు మనము ఈ భూలోకం అనేది ఇదొక అద్భుతమైన పాఠశాల. మనం ఇక్కడ నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం వచ్చాము. ఏదో ఒకటి చేద్దామని మన కల్ల మనమే వచ్చామిక్కడికి. ఇదొక ఇదొక ఆధ్యాత్మిక పాఠశాల ఇది. అనుభవం జ్ఞానం అందుతారు. ఇవన్నీ మనం తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. అందరూ అంటుంటారు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తారు? ఏం తీసుకురారంటే ప్రాపంచికంగా, భౌతికంగా మనం ఏం తీసుకెళ్ళము. మనమైతే ఇక్కడ నేర్చుకున్నామో, తెలుసుకున్నామో వాటన్నిటిని ఏదైతే అనుభవాన్ని పొందామో దాన్ని మనము స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా మనం తీసుకెళ్తాము. ఆ జ్ఞానాన్ని తీసుకెళ్తాము. ఆ తెలుసుకున్న దాన్ని, నేర్చుకున్న దాన్ని అనుభవంతో కూడుకున్న ఒక జ్ఞానాన్ని మాత్రమే తీసుకెళ్తాం కానీ మనము మన సంపద గాని, అష్టైశ్వర్యాలు గాని ఏది తీసుకెళ్ళము. ఓకే. అందుకని ఎవరు కూడా మానవ జన్మను మనం తీసుకున్నందుకు సార్థకం చేసుకోవాలి కానీ, తనకల్ల తాను వృధా చేసుకోకూడదు. అంటే తనకల్ల తాను అంతం చేసుకోకూడదు. తనకల్ల తాను తన జీవితాన్ని తుంచేసుకోకూడదు. ఓకే. మరణం అనేది సహజంగా రావాలి. అంతేగాని మరణం అనేది ఎక్కడ గూడా బలవంతంగా చేసుకోవడం అనేది అది, అది సృష్టి ధర్మం కాదు. విరుద్ధము అది. ఓకే. యెస్. అందుకనేంటి అది శరీర స్థితిలో ఉన్నవాళ్ళు అలా చేస్తారు. నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడిని, నేనొక ఆత్మనని తెలుసుకున్నప్పుడు, ఆత్మ అనేది నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. అది ఎప్పుడూ ఉంటుంది. శరీరం నశించిపోయినా ఆత్మ ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళ జీవితాన్ని క్షణికావేశంలో తుంచేసుకుంటారు? ఈ సత్యం తెలుసుకున్నప్పుడు, ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు. అందుకనే భగవద్గీతను చదవాలనేది. భగవద్గీత నేర్చుకోవాలనేది ఇందుకే. భగవద్గీత అంటేనే ఆత్మ. ఆత్మ అంటేనే భగవద్గీత. మరి మనం ఆత్మ స్వరూపులమే గదా! మరి ఆత్మతత్వం అనేది, ఆత్మజ్ఞానం అనేది ఎందులో ఉంది? గీతలో ఉన్నది. మీరు ఎన్ని వందల పుస్తకాలైనా చదవచ్చు. కానీ ఆత్మతత్వం గురించి, ఆత్మజ్ఞానం గురించి అడిగితే తెలుసుకోవాలంటే అది ఎందులో ఉంది? మీరు వేరే వేరే ఎన్ని వందల పుస్తకాలు చదివినా గాని, మీరు 100 మందికి సమాధానం చెప్పవచ్చు. 100 మందితో మీరు ధీటుగా 100 మందితో మాట్లాడవచ్చు. 100 మాటలు మాట్లాడవచ్చు. కానీ ఆత్మతత్వం గురించి, ఆత్మజ్ఞానం గురించి వచ్చేసరికి ఎందుకు మరి పీజీలు, పీహెచ్‌డీలు ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు ఎందుకు? ఆత్మతత్వం గురించి తెలియక.
ఆత్మజ్ఞానం గురించి, ఆత్మశాస్త్రం గురించి తెలియక అది ఎందులో ఉంటుంది? గీతలో ఉంటుంది. అందుకనే పరమహంస యోగానంద ఏం చెప్తారంటే, నువ్వెన్ని నువ్వెంత పెద్ద చదువు చదివినా, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేసినా, నువ్వెంత పెద్ద జమీందారివైనా, నువ్వెంత పెద్ద అధికారివైనా ఏమంటాడు? జీరోతో సమానం అంటాడు. ఏమంటాడు? జీరోతో సమానం అంటాడు. ఆ జీరోకి ముందు ఏంటిది? 1 ఉంటేనే దానికి విలువ. ఆ 1 అనేదే ఆత్మజ్ఞానం అంటున్నాడాయన. ఆ 1 అనేదే ఆత్మజ్ఞానం. అది లేక ఆత్మజ్ఞానం అనేది లేకపోతే నువ్వు జీరోతో సమానం అని చెప్తున్నాడు. ఓకే. యెస్. అందుకని మనం శరీరం కాదు, ఆత్మ అని ఈ భూమండలం మీద నివసించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే. రైట్. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. చూడండి. ఇప్పుడే చెప్పుకున్నాం గదా! శరీరము చంపబడినా ఓకే. ఆత్మ చంపబడదు. ఓకే. రైట్. ఆత్మ అన్నది కేవలం ఆత్మ అనేది ఏం చెప్పుకున్నాము? శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ఆత్మ అనేది చెప్పుకున్నాం గదా! చూడండి మరి ఇక్కడ ఉంది పాయింట్. ఆత్మ అనేది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది అంతే. ఓకే. అంటే దేహాంతర ప్రాప్తిహి. అంటే మనము వేరే దేహంలోకి ఎళ్ళిపోతాము. శ్రీ వేదవ్యాసుల వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ఒక కొత్త షర్టును కొనుక్కున్నాము. ఆ షర్టును కొనుక్కున్నాక మనము దాన్ని వేసుకొని తొడుగులు చేస్తాము. చేసినప్పుడు అది చినిగిపోయి, బొక్కలు పడిపోయి, అది ఖరాబ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము? తీసుకుపోయి దాన్ని పడేస్తాం గదా! పడేస్తామా లేదా? లేకపోతే బీరువాలో పెట్టుకొని ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టుకొని లాకేసుకుంటామా? లేదు కదా! పడేసి ఏం చేస్తాము? మళ్ళీ వేరే కొత్త షర్ట్‌ని తెచ్చుకుంటాము. అలాగే ఈ దేహం కూడా అలాగనే. ఈ దేహం నశించి ఖరాబ్ అయిపోయినప్పుడు తీసి అవతల పడేస్తాము. మళ్ళీ వేరే దేహంలోకి ప్రవేశిస్తాము. దేహాంతర ప్రాప్తిః. ఓకే. యెస్. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇక్కడేంటి ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. చూడండి. ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. చూడండి. ప్రతి పుట్టుకతో ఆత్మ అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి మరణంతో ఆత్మ అనేది శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ఓకే. రైట్. ఓకే. మనం ఇంకేంటి ఇక్కడ మనం ఎన్నెన్నో జన్మలు తీసుకొని ఉన్నాము. మనం ఇంతకు ముందుకు ఎన్నెన్నో జన్మలు తీసుకొని ఉన్నాము. ఏంటిది జంతు జన్మ తీసుకొనున్నాము, పక్షి జన్మ తీసుకొనున్నాము, వృక్ష జన్మ తీసుకొనున్నాము. అన్ని జన్మలు తీసుకొని ఉన్నాము. ఇప్పుడేంటి ఇప్పుడు మనము ఈ మానవ రూపంలో, ఈ మానవ జన్మలో ఉన్నాము మనము. ఓకే. అందుకని ప్రతి ప్రతి ప్రాణిని మనము గౌరవించాలి. ఏ మన అందుకనే ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అన్నిట్లలో ఉన్నది ఆత్మనే. ఇప్పుడు జంతువే గదా! మేకనే గదా! గొర్రెనే గదా! కోడినే గదా! అని మనం వాటిని చంపుకొని తింటున్నాము. కానీ అవి గూడా ఆత్మనే. అవి అవి ఆ జన్మ తీసుకున్నాయి. అవి జంతు జన్మ తీసుకున్నవి. కొన్ని పక్షి జన్మ తీసుకుంటాయి. కొన్ని వృక్ష జన్మ తీసుకుంటాయి. కొన్ని ఏంటియి మళ్ళీ నా